ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వశిష్ఠ మహర్షి సీతారాములకు ఉపవాస దీక్షను ఇచ్చారు. ఆయన వెళ్ళిన తరువాత రాముడు స్నానాదికాలు ముగించుకొని నిర్మలమైన మనస్సుతో తన ధర్మపత్నితో కలిసి నారాయణుడిని పూజించాడు. తరువాత హవిస్సును తన తలపై ధరించి జ్వలిస్తున్న అగ్నికి ప్రదక్షిణ చేసి శాస్త్ర ప్రకారం హోమాన్ని చేశాడు. హోమం చేయగా మిగిలిన హవిస్సును స్వీకరించి ఆ మహావిష్ణువును ధ్యానిస్తూ దర్భలపై పడుకున్నారు. శ్రీరాముని పట్టాభిషేక వార్తను విన్న అయోధ్యలోని ప్రజల ఆనందానికి అవధులు లేవు. వారు పురవీధులలో కళ్ళాపి చల్లి రంగవల్లులు దిద్దారు. తోరణాలతో పూలమాలలతో నగరాన్ని అలంకరించారు. నగరంలోని దేవాలయాలను, రాజమార్గాలను, కోట భవనాలను, అంగళ్లను, తమ తమ భవనాలను, మహావృక్షాలను చక్కగా అలంకరించి అన్నిటిపైన పతాకాలు ఎగురవేశారు. పురవీధులలో నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి. నాట్యకారుల చూడచక్కని నాట్య భంగిమలతో, గాయకుల మధుర గానంతో ఆ ప్రదేశం సందడిగా ఉంది. రాముడు మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి తన గృహాన్ని సుందరంగా అలంకరింపచేశాడు. ప్రాతఃసంధ్యావందనం చేసి సూర్యుని ఆరాధించి గాయత్రి జపించాడు. తరువాత పట్టువస్త్రాలు ధరించి శ్రీమన్నారాయణుడికి సాష్టాంగ ప్రణామం చేశాడు. బ్రాహ్మణులు సీతారాములకు స్వస్తివాచనాలు పలికారు. పట్టాభిషేక ముహూర్తం సమీపిస్తుండడంతో స్త్రీలు, బాలికలు తమను తాము అలంకరించుకోసాగారు. అయోధ్య నగరాన్నంతా అలంకరించిన తరువాత రామునికి యువరాజు పట్టాభిషేకం చేస్తున్న దశరథ మహారాజును ప్రశంసించసాగారు. రాముని రాజుగా చూడాలనే వారి కోరిక నెరవేరుస్తున్న దశరథుని పొగడ్తలతో ముంచెత్తారు. రాముని రాజ్య ప్రజలుగా తమను తాము చూసుకోబోతున్నామన్న ఆనందం ప్రజలలో ఉంది. కైకేయి పుట్టింటి నుండి తనతో పాటు అరణంగా వచ్చిన దాసి మంథర. ఆమె పూర్వజన్మలో దుందుభి అనే గంధర్వ స్త్రీ. రావణుని బాధలు భరించలేక బ్రహ్మను శరణుజొచ్చింది. రావణ సంహారం కోసం బ్రహ్మదేవుడు ఆమెను కుబ్జగా పుట్టించాడు. రామ పట్టాభిషేకానికి ముందు రోజు రాత్రి ఆమె తన ప్రాసాదంపైకి వచ్చింది. అయోధ్య నగర వీధులన్నీ అలంకరించడం చూసింది. నగరంలోని భవనాలన్నిటిపైన శ్రేష్టమైన పతాకాలు ఎగురుతున్నాయి. ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు. అందరూ చక్కగా అలంకరించుకుంటున్నారు. నగరమంతా సుగంధభరితమైన పరిమళాలు వెదజల్లుతున్నాయి. అదంతా చూసిన మంథరకు ఆశ్చర్యం కలిగింది. పక్క మేడపై రాముని పెంచిన దాది నిల్చొని ఉంది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది. ఆమెతో మంథర, ఓ దాది, రాముని తల్లి ఏదైనా గొప్ప దానం చేస్తోందా, లేక దశరథ మహారాజు ఏదైనా మహత్కార్యం తలపట్టాడా, నాకు తెలుపు అని అన్నది. సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఆ దాది, రాజ్యలక్ష్మి మా రామునికి లభించనుంది. శాంతస్వరూపుడు పుణ్యమూర్తి అయిన శ్రీరామునికి రేపు పుష్యమీ నక్షత్రంలో యువరాజు పట్టాభిషేకం అని చెప్పింది. ఆ మాటలు విన్న మంథర అసూయతో రగిలిపోయింది. ఆ గూని మంథర వేగంగా కిందకు వచ్చి కోపంతో కైకేయి భవనానికి వెళ్ళి నిద్రిస్తున్న కైకేయి వద్దకు వచ్చి, మూర్ఖురాలా, లే, భయంకరమైన ఆపద వస్తుంటే నీకు నిద్ర ఎలా పడుతోంది? నీ భర్తకు నీపై అమితమైన ప్రేమ ఉంది అని అనుకుంటున్నావు. ఆయనది అంతా నటన. నీ అదృష్టమంతా ఎండాకాలంలో నదిలాగా అవుతోంది అని అంటుండగా కైకేయి, ఓ మంథర, ఏదైనా అశుభం జరిగిందా? నీ ముఖంలో విషాదం నిండి ఉంది. నీ దుఃఖానికి కారణమేమి అని అడిగింది. రామ పట్టాభిషేక విషయం తెలియక అలా మాట్లాడుతున్న కైకేయిని చూసి మంథరకు మరింత కోపం వచ్చింది. మాటకారి అయిన మంథర కైకేయితో, దేవి, దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకం చేయబోతున్నాడు. ఇది నీకు అంతులేని ఆపద తెచ్చిపెడుతుంది. భరతునికి పట్టాభిషేకం జరగనందుకు నాకు అపరిమితమైన దుఃఖం కలుగుతుంది. నీవు రాజవంశంలో జన్మించావు. మహారాజుకు భార్యవి. నీకు రాజధర్మాల గురించి బాగా తెలుసు. నీ భర్త పైకి ధర్మబద్ధంగా మాట్లాడుతూ మంచివాడిలా నటిస్తూ నిన్ను మోసం చేస్తున్నాడు. వంచనతో భరతుణ్ణి బంధువుల ఇంటికి పంపి కోసల రాజ్యాన్ని రామునికి కట్టబెడుతున్నారు. నిత్యము హంసతూలికా తల్పంపై సుఖంగా ఉండవలసిన నీకు, నీ పుత్ర మిత్ర పరివారానికి ఇక్కట్లు రాబోతున్నాయి. నీవు సమయోచితంగా వ్యవహరించి ఇందులో నుండి బయటపడాలి. నిన్ను నువ్వు కాపాడుకుంటూ భరతుణ్ణి రక్షించాలి అని అన్నది. అంతవరకు పడుకొని ఉన్న కైకేయి రామ పట్టాభిషేక వార్త వినగానే లేచి కూర్చుని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. కైకేయి ఆ గూని మంథరకు ఆభరణాన్ని కానుకగా ఇచ్చింది. ఆమెతో, ఓ మంథర, నీవు తెచ్చిన ఈ వార్త
వార్త నాకు చాలా హితకరమైంది. రామ భరతులిద్దరూ నాకు సమానులు. రాముని పట్టాభిషేకం కన్నా సంతోషకరమైన వార్త నాకు వేరొకటి లేదు. ఇంతటి చల్లని వార్త చెప్పిన నీకు ఏం వరం కావాలో కోరుకో అని అన్నది. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని అయోధ్యకాండలోని 6 మరియు 7వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.